రాజస్థాన్లో ఓ ఇన్స్టా బ్యూటీ మర్డర్ వైరల్గా మారింది. పట్టపగలు జోధ్పూర్లోని పలోడి అనే చిన్న పట్టణంలో ఓ యువతిని కాల్చి చంపాడు దుండగుడు. ఆమె పేరు అనామిక. ఇన్స్టాలో ఆమెకు భారీ ఫాలోయింగ్ ఉంది. మేకప్ వేసుకుంటే హీరోయిన్లా మెరిసిపోతుంది. ఇక రీల్స్ లో అయితే మోడర్న్ డ్రెస్సులు వేసి విత్ ఎక్స్ప్రెషన్స్ తో యూత్ ని అల్లాడించేస్తూ ఉంటుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆమె చనిపోయిన తర్వాత కూడా ఇన్స్టాలో ఫాలోవర్స్ భారీగా పెరుగుతున్నారు. మరి అందమైన ఆ అనామికను చంపింది ఎవరు? దాని వెనుకున్న మిస్టరీ ఏంటో ఓసారి ఈ స్టోరీలో చూద్దాం. జోధ్పూర్ కి దగ్గరలోని ఫలోడి పట్టణంలో ఉంటోంది అనామిక బిష్నోయ్. ఈమెకు అదే పట్టణానికి చెందిన మహిరామ్ బిష్నోయ్ తో 10 ఏళ్ల క్రితం పెళ్లయింది. భర్త మహిరామ్ ఒక మెడికల్ షాప్ నడుపుతూ ఉంటాడు. వీరికి 2 కొడుకులు. పెద్ద కొడుకు వయసు 7 ఏళ్లు, చిన్న కొడుకుకి 5 ఏళ్లు. 6 ఏళ్ల క్రితం వరకు వీరి జీవితం హాయిగా నడుస్తోంది. అంటే దాదాపుగా ఇన్స్టాగ్రామ్ లేనంత వరకు. ఇన్స్టాగ్రామ్ ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి రీల్స్ తెగ చూసేది. అప్పుడే భర్త వద్దని వారించాడు. ఫోన్లో ఎక్కువ సమయం గడపద్దని చెప్పేవాడు. అప్పటికి చిన్న కొడుకు పుట్టి 6 నెలలు అయింది. చిన్న పిల్లాడి ఆలనా పాలనా వదిలేసి ఏంటి పనులన్నాడు. కానీ ఆమెకు తన గ్లామర్ను టాలెంట్ను బయట ప్రపంచానికి చూపించాలని కోరిక ఉండేది. వెంటనే మేకప్ వేసి హీరోయిన్లా తయారయ్యి బాలీవుడ్ సాంగ్స్కి, రాజస్థానీ పాపులర్ సాంగ్స్కి స్టెప్ వేయటం మొదలుపెట్టింది. ఆమె గ్లామర్ రేంజ్కి 6 నెలల్లోనే రాజస్థాన్లో మంచి గుర్తింపు కూడా వచ్చేసింది. రోజు రోజుకు కొత్త బట్టలు కొంటూ ఇన్స్టా రీల్స్ తో అదరగొట్టడం మొదలుపెట్టింది. అయితే భర్త మాత్రం మరోవైపు వద్దని చెప్పినా కూడా వినలేదు. ఫోన్ నేలకేసి కొట్టాడు. దీంతో అనామిక హర్ట్ అయిపోయింది. అయినా కూడా భర్త షాపుకు వెళ్లిపోగానే స్నేహితురాలి ఫోన్లో రీల్స్ చేసి అప్లోడ్ చేయడం మొదలుపెట్టింది. దీంతో భర్తకి అసలు మనశ్శాంతి లేకుండా పోయింది. ఆమె రీల్స్ కింద కమెంట్స్ చూసి చిరాకు పడేవాడు. తన భార్య బజారున పడి అందాలు ఆరబోస్తుంటే చూడలేకపోయాడు. దీంతో తల్లిదండ్రులను పిలిపించి మందలించాడు. వారు కూడా రీల్స్ చేయొద్దన్నారు. అయితే అప్పుడే ఓ మాట చెప్పింది. రీల్స్ మాత్రం ఖచ్చితంగా చేస్తాను, కానీ పతివ్రతలా కనిపించేలా నిండైన బట్టలతో పాటలకు లిప్సింగ్ చేస్తానంది. ఆ మాటకి భర్తకి మరింత కాలింది. ఆ రీల్స్ చూడలేక మద్యం తాగొచ్చి భర్త మహిరామ్ భార్యను చితక్కొట్టాడు. అంతే. ఆ మర్నాడు భర్తతో గొడవ పెట్టుకుని పిల్లలను తీసుకుని సర్దుకొని వెళ్లిపోయేందుకు సిద్ధమైంది. కానీ మహిరామ్ మాత్రం నా పిల్లలు నా దగ్గరే ఉంటారు, కావాలంటే నువ్వే వెళ్ళిపో అన్నాడు. దీంతో అనామిక నాకు రీల్సే కావాలని చంటి పిల్లాడిని కూడా వదిలేసి పుట్టింటికి వెళ్ళిపోయింది. ఇక ఎప్పుడైతే పుట్టింటికి వెళ్ళిందో ఇక 70mm 35mm రీల్స్ తో అదరగొట్టేసింది. భార్య అనామిక చేష్టలతో భర్త పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడ్డట్టయింది. ఎందుకంటే ఇక్కడ డోసు పెంచేసింది. ఈసారి జీన్స్ ప్యాంటు టీషర్ట్ వేసి ఎరగదీసేస్తోంది. ఇక యూత్ కూడా ఆమె రీల్స్ చూసి తెగ కమెంట్లు పెట్టేస్తున్నారు. మీరు నవ యవ్వనంగా ఉన్నారు, అదరగొట్టేస్తున్నారు, కాస్త డోసు పెంచండి అంటూ కమెంట్స్ పెడుతుంటే ఇంకా రెచ్చిపోయింది. ఇక అవన్నీ చూడలేక చిరాకు పడ్డ భర్త మహిరామ్ మళ్లీ భార్యను మందలించాడు. నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావు, నా పరువు ఎందుకు తీస్తున్నావని నిలదీశాడు. ఆ మాటకి మరో షాక్ ఇచ్చింది భార్య. ఇప్పుడు నీకు నాకు సంబంధమే లేదని తెగేసి చెప్పేసింది అనామిక. అంతేకాదు, నీతో నాకు ఇక సంబంధం లేదని ఓ కాగితం మొక్క కూడా చేతిలో పెట్టింది. అదేంటో కాదు, విడాకుల పత్రం. కోర్టులో ఫిర్యాదు చేసి మరీ దగ్గర పెట్టుకుంది. పైగా పిల్లలను కలుసుకునేందుకు కోర్టు ద్వారా అనుమతి కూడా తెచ్చేసుకుంది. చివరకు పిల్లలు పెద్ద అవుతుంటే ప్రతి వారం వారిని ఇంటికి తీసుకొచ్చుకొని వారితో కూడా రీల్స్తో స్టెప్పులు వేయించి మరీ రెచ్చిపోయింది. మరోవైపు అనామికకు ఫాలోయింగ్ భారీగా పెరుగుతోంది. లోకల్గా బిజినెస్ చేసే వారు కూడా ఆమెతో యాడ్స్ చేయించుకోవడం మొదలుపెట్టారు. రాజస్థాన్లో ఆమె ప్రముఖ బట్టల షాపులకు, ఇతర వ్యాపారాలకు బ్రాండ్ అంబాసిడర్గా మారిపోయింది. భారీగా డబ్బు తీసుకుంటూ ప్రమోట్ చేస్తూ ఇన్స్టాలో పోస్టులు పెడుతూ ఉంది. ఇంకేముంది, ఆమెకు ఆదాయం కూడా వచ్చేస్తోంది. అయితే తన తల్లిదండ్రుల సాయంతో పట్టణంలోని ఓ బిజీ ఏరియాలో నారీ కలెక్షన్ పేరుతో చీరలు, ఇతర మహిళల వస్త్రాలు అమ్మే షాప్ పెట్టేసింది. డిజైనర్ వస్త్రాలంటూ ప్రమోట్ చేసి వ్యాపారాన్ని డెవలప్ చేయాలనుకుంది అనామిక. మరోవైపు ఇన్స్టాలో రీల్స్ మాత్రం ఆపలేదు. అని బిష్నోయ్గా ఆమె చాలా పాపులర్. ఇక ఆమె ఫ్యాన్స్ అయితే అని ముద్దుగా పిలుచుకుంటారు. ఇక విడాకుల వ్యవహారం కోర్టులో మరో పక్క నలుగుతూ ఉంది. కానీ ఎటూ తేలడం లేదు. తాను మరో పెళ్లి చేసుకోవాలనుకున్నాడు భర్త మహిరామ్. అంతేకాదు, తన అందమైన భార్యకు అక్రమ అందం ఉందని కూడా అనుమానించేసేవాడు. వేరే వ్యక్తితో ఏదో వ్యవహారం నడుపుతుందని, అందుకే అంత ధీమాగా ఉందని అనుమానించడం మొదలుపెట్టాడు. మరోవైపు తన కొడుకులిద్దరిని తన దగ్గరే ఉంచుకోవడంతో పాటు స్కూల్కు కూడా పంపిస్తున్నాడు. తన తల్లిదండ్రుల సాయంతో ఇద్దరిని స్కూల్కి పంపిస్తూ ఉండేవాడు. ఆ పిల్లలకు కూడా నాన్నంటే విపరీతమైన ప్రేమ. అయితే తల్లిగా అనామిక మాత్రం వారిని తన దగ్గరకు మాత్రం తీసుకోవాలని కోరుకోలేదు. కేవలం విజిటింగ్ పర్మిషన్ మాత్రమే తెచ్చుకుంది. ఎందుకంటే వాళ్ళు వస్తే రీల్స్ కట్టుగా ఉంటుందని, వారి భవిష్యత్తు మీద తనకు టెన్షన్ ఉంటుందని వదిలేసింది. కానీ నెలకోసారో లేదంటే 3 వారానికోసారో పిల్లలను పిలుచుకొని కాసేపు గడిపి 4 రీల్స్ చేసి వారిని పంపించేసేది. ఇక భార్య కారణంగా పరువు పోయిందని, బంధువులందరూ నవ్వుతున్నారని రగిలిపోయాడు భర్త మహిరామ్. తన కొడుకులతో కూడా రీల్స్ చేసి వారిని కూడా మానసికంగా ఇబ్బంది పెడుతుందని, కోర్టు రూల్స్ ధిక్కరించిందని కేసు పెట్టాడు భర్త మహిరామ్. దీంతో రీల్స్ చేయదని పోలీసులు హెచ్చరించారు. పిల్లలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచాలని పోలీసులు సూచించారు. లేదంటే నీకు ఉన్న అనుమతి కూడా పోతుందన్నారు.
కానీ భర్త మాత్రం ఆమె రీల్స్ ని మాత్రం ఆపలేకపోయాడు. కేవలం పిల్లలతో రీల్స్ చేయొద్దని వదిలేశారు పోలీసులు. అంతే, ఇక భర్త ఏమాత్రం వెయిట్ చేయలేకపోయాడు. 5 ఏళ్లు దాటినా విడాకులు రావడం లేదు. భార్య ఏమో తనకు దూరమైన తర్వాత ఇంకా రెచ్చిపోతుంది. పిల్లలు కూడా ఆమె వల్ల చెడిపోతున్నారని భయపడ్డాడు. అక్రమందం పెట్టుకోవడం వల్లే తనను నెగ్లెక్ట్ చేస్తుందని రగిలిపోయిన మహిరామ్ చంపేయాలి అనుకున్నాడు. తన భార్య అనామికను చంపితే గానీ తన పగ చల్లారదనుకున్నాడు భర్త. అందుకోసం కొంతమంది నేరస్తులను కలిసి 50,000 పోసి ఓ మంచి తుపాకీ కొన్నాడు. ఇక బిష్నోయ్ సామాజిక వర్గంలో పేరున్న గ్యాంగ్స్టర్స్ చాలా మందే ఉన్నారు. కాస్త పరిచయాలు వాడితే తుపాకులేంటి AK-47 కూడా దొరికిపోతుంది. అలాంటి పరిచయాలను వాడి తుపాకీ కొన్నాడు. ఇక అనామిక షాప్కి ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు వెళ్తుంది అని గమనించాడు. దీంతో మధ్యాహ్న సమయంలో కస్టమర్స్ లేని సమయంలో వచ్చి చంపాలనుకున్నాడు మహిరామ్. దానికి ఫిబ్రవరి 24, 2024 ముహూర్తం పెట్టుకున్నాడు. ఉదయం తన 2 కొడుకులను కూర్చోబెట్టుకున్నాడు. వారిని ముద్దు చేశాడు. తన చేత్తోనే బ్రేక్ఫాస్ట్ తినిపించాడు మహిరామ్. తన పెద్ద కొడుకు చిన్న కొడుకును ఒకటే ఒక మాట అడిగాడు. మీకు నాన్న కావాలా అమ్మ కావాలా అని అడిగాడు. ఇద్దరూ కూడా నువ్వే కావాలి నాన్న, అమ్మ మాకొద్దన్నారు. అమ్మ ఇష్టం లేదని చెప్పారు. అమ్మ లేకున్నా మీరు ఏడవరు కదా అన్నాడు. అస్సలు ఏడవమన్నారు ఆ 2 కొడుకులు. ఆ మాటతో ఇద్దరిని ముద్దు పెట్టుకున్నాడు. తనకు కూడా ముద్దు పెట్టమని కొడుకులను అడిగాడు. ఇద్దరు తండ్రికి ముద్దు పెట్టారు. ఇద్దరికి దారిలో చాక్లెట్స్ కొనిపెట్టి స్కూల్ దగ్గర దించాడు. ఆ తర్వాత సరాసరి తుపాకీ తీసుకొని తన భార్య అనామిక ఉన్న చోటుకెళ్లిపోయాడు. షాపులో కస్టమర్స్ లేని సమయం కోసం వేచి చూస్తూ కూర్చున్నాడు. సరిగ్గా మధ్యాహ్న సమయంలో కస్టమర్స్ ఎవరూ లేరు. అప్పుడే వెళ్ళి ఎందుకు ఇలా నన్ను మానసికంగా వేధిస్తున్నావని అడిగాడు. అతన్ని చూడగానే ఎక్కడికెందుకు వచ్చావు, నీకు నాకు సంబంధమే లేదు, వెళ్ళిపోమంది అనామిక. అంతే, అతి దగ్గర నుంచి తుపాకీతో 2 రౌండ్ల కాల్పులు జరిపాడు మహిరామ్. తన భర్త చంపుతాడని ఆమె కలలో కూడా ఊహించలేదు. కానీ తుపాకీ చూడగానే అప్పటికే మత్తిపోయింది. అతి దగ్గర నుంచి కాల్చగానే చైర్లోనే కుప్ప కూలిపోయింది అనామిక. ఆ వెంటనే భర్త పారిపోయాడు. పక్క షాపు వారు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి సీసీ కెమెరాను పరిశీలించగా హత్య చేసింది భర్త మహిరామ్ అని తేలింది. దీంతో అతని కోసం గాలింపు చేపట్టారు. మరోవైపు పోస్టుమార్టం తర్వాత మృతదేహాన్ని తీసుకెళ్లాలని అనామిక తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు పోలీసులు. తాము తీసుకెళ్లమన్నారు తల్లిదండ్రులు. ఆమెకి 2 పిల్లలున్నారు. వారి భవిష్యత్ ఏంటి, దాని గురించి తెలియని తర్వాతే ఏదైనా అన్నారు. చివరకు కులపెద్దల రంగంలోకి దిగి చర్చలు జరిపారు. అయితే అనామిక భర్తకు భారీగానే ఆస్తులున్నాయి. వాటిని 2 కొడుకులకు సమానంగా ఇస్తామని పత్రం రాయించి వారిద్దరు సంతకాలు పెట్టించారు. అంతేకాదు అత్తమామల అంత్యక్రియలు జరపాలని డిమాండ్ చేయడంతో మహిరామ్ తల్లిదండ్రులు ఒప్పుకున్నారు. ఆ మర్నాడు ఉదయం అనామిక అంత్యక్రియలను ఆమె కొడుకులతో పూర్తి చేయించారు. మరోవైపు తన బంధువుల ఇంట్లో ఓ గ్రామంలో దాక్కున్న అనామిక భర్త మహిరామ్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా ఈ కథ మొత్తం బయటపడింది. ఇక అనామిక మరణం సోషల్ మీడియాను ఊపేసింది. ఇన్స్టా క్వీన్ అని బిష్నోయ్ ఇక లేదని తెలిసి ఆమెకు నివాళులు అర్పించారు. మరోవైపు ఆమె చనిపోయిందని తెలిసిన ఫాలోవర్స్ పెరుగుతూనే ఉన్నారు. మరికొంతమంది ఆమె వీడియోలతో మిస్ యూ అని అంటూ వీడియోలు కూడా పోస్ట్ చేస్తున్నారు. అలా రీల్స్ కారణంగానే భర్త చేతిలో ప్రాణాలు కోల్పోయింది. మరోవైపు 2 బంగారం లాంటి పిల్లలు అనాథలైపోయారు. ఒకవైపు తల్లికి రీల్స్ పిచ్చి, మరోవైపు తండ్రిది సైకో మనస్తత్వం కలిసి వారి బాల్యాన్ని అతలాకుతలం చేసింది. మరి ఈ స్టోరీపై మీ అభిప్రాయం ఏంటి? కమెంట్ ద్వారా తెలియజేయండి. వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.